కొంచెం డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. నా ఫోన్ కొంచెం క్లారిటీ లేకుండే మన శిరీషాన్ ఫోన్ అయితే వీడియో తీసి నేనైతే మీకు హోమ్ టూర్ చూపెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ పార్ట్ 2తో మేము ముందుకు వచ్చిన. ఇప్పటిదాకా నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఎక్కడున్నామంటే ఇక్కడున్నాం. షాను చిన్న పెట్టు స్టాండ్. ఇది మన టిక్ టాక్ ఏరియా. టిక్కు నీకెందుకంత టెక్కు అన్నట్టు ఇక్కడ నేను ఎక్కువ రీల్ చేస్తాను. నాకు ఇదే ప్లేస్ అంటే చాలా ఇష్టం. చూడండి, ట్యాబ్లెట్ అది డబ్బా తీసుకొచ్చిన కదా చూపెడతాను. ఇక ట్యాబ్లెట్లు అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ నేను వేసుకొని ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఉన్నదే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లో అన్నీ మనం నీట్గా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ట్యాబ్లెట్లకే ట్యాబ్లెట్, జలుబు ట్యాబ్లెట్, ఆవిరి ట్యాబ్లెట్, ఫీవర్ ట్యాబ్లెట్ ఇంకా అన్నీ ఉండాలి కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటుంది ఎట్లయినా. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయకుండా ఇట్లా మాత్రం మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే మాత్రం మనకి వెంటనే ఏదైనా అవసరం ఎమర్జెన్సీ అర్జెంట్ ఉంటే మాత్రం ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే నేను అట్లా చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి ఇదైతే నేను మిషన్ కుట్టినప్పుడు డోర్కి కాటన్ కుట్టేసిన. ఇక్కడైతే కోతులు ఉంటాయి అందుకని చెప్పేసి గుల్లేరు అంటారు మా సైడ్. ఇది మీ సైడ్ ఏమంటే తెలియదు. ఇట్లయితే పెట్టేసుకుంటా. ఇది ఇట్లా ప్యాక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చిన్న అద్దం, చిన్నది ఉండాలి కదా ఇల్లు అన్న కాడ అని చెప్పేసి చిన్న అద్దం కూడా ఒకటి ఉంటుంది. ఇక చలికాలం పప్పేస్తా, ఎండాకాలం తీసేస్తా. ఒకప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు అన్నీ ఇట్లా చిన్న యూజ్ చేసేసిన. ఇక మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడైతే విజ్ఞాన్ స్కూల్ ఇచ్చారు క్యాలెండర్. విజ్ఞాన్ స్కూల్ అని అయితే ఇదైతే నా గోల్, ఇది నా గోల్, ఇది నా గోల్, ఇది నా గోల్, ఇది నా గోల్. యూట్యూబ్ ఏం చేస్తామని తెలియదు కానీ చూద్దాం. ఇది నా గోల్. ఇక్కడైతే కొన్ని ఆయుర్వేదిక్ ఉన్నాయి చూడండి. ఆయుర్వేదిక్ టీ పౌడర్, ఆయుర్వేదిక్ పేస్ట్, అట్లా కొన్ని అట్లా యూజ్ చేస్తాం. కొన్ని ఇంకా అట్లా గడిచిపోతూ ఉంటుంది. ఓకే, మరి చూడండి మా పాప. తిన్నావా రాజు? హాయ్ హాయ్ ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్ మీరు? మా పాప ఇదైతే నేను ఇష్టం కొద్దీ కొండగట్ల తీసుకొచ్చుకున్నా. ఇది కూడా చూడండి ఎంత బాగుంది, చాలా ఇష్టం. మా పాప చిన్న కొట్టింది అక్కడ ఇటు ఇటు ఇక పిల్లలు ఉన్న అక్కడ ఉంటుంది, ఏమి ఉండయి అట్లనే. ఓకే, ఇదైతే హాల్. ఇక్కడైతే పిల్లల బట్టలు ఉంటాయి, ఎందుకంటే బయట ఇంకా మనం అక్కడిక్కడ బట్టల మీద ఇక్కడ దండం చేసుకుంటే అంత చిత్తడిగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు అయితే ఇక్కడనే, మా మామయ్య బట్టలు ఇక్కడనే ఉంటాయి, మా పిల్లల బట్టలు ఇక్కడనే ఉంటాయి. స్కూల్ తొందరగా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడైతే నేను ఇక్కడనే పెట్టేస్తాం. మళ్ళీ చెప్తాం ముందు. ఇవైతే ఆనియన్స్. ఇదైతే చీరలకు తీసుకున్నా, 2 చీరలకు కట్టి ఇచ్చారు మా సైడ్ ఇస్తారు ఇట్లా. చూడండి ఈ బుట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. అయితే డమ్మునైతే మేము చూసిరు కదా ఏముంటుంది అట్లా ఉంటుంది డమ్ము. ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డబ్బాలలో, బాక్స్లలో ఉంటుంది. అయితే మాకు ఎలుకలు ఉన్నాయని చెప్పేసి మేమైతే డమ్ములా, అదే ఇప్పుడు చెప్తాను కదా బట్టల కోసం, అదే ఎలుకలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలుకల కోసం అయితే నేను డమ్ము అట్లా బియ్యం స్టోర్ చేసుకున్నాం. అక్కడ అట్లా తీసుకుంటే మాత్రం ఎలుకలు జర చిత్తడి అయ్యాయి, లేదంటే ఇక్కడ మాత్రం ఇవన్నీ చిత్తడి చేసేస్తాయి. అందుకని చెప్పేసి కొన్ని అక్కడ ఓయంగా మిగిలిన అయితే ఈ బియ్యం సంచులు ఇవన్నీ. ఇవి మా పంట మీద బియ్యం అయితే, ఇవి కాటన్ బియ్యం, ఇవి కూడా తింటాం. ఇవి ఒక్కొక్కసారి అట్లా ఎల్ల తీసుకోవాలి మీన్స్ ఒక్కొక్క ఫుట్ అట్లా అడ్జస్ట్ కావాలి. అది నా భాష అర్థంగా అని చెప్పేసి. ఇది మా ఫ్రిడ్జ్. ఇది వర్షాకాలమైనా ఇది ఏ కాలమైనా కానీ బాటిల్స్ ఎప్పుడు ఉంటాయి ఇందులో, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మా సారు అవే తీసుకుంటారు కాబట్టి మా సార్ కోసం ఉండాలి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో సామాన్ ఏం లేవు, ఎందుకంటే మార్కెట్ రేపే కాబట్టి ఫ్రిడ్జ్లో సామాన్ అయితే ఏం లేవు. ఈ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఇప్పుడైతే బాటిల్స్ ఉంటాయి, అప్పుడైతే ఇవి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాయి, ఎందుకంటే అవి తోటి ఉంటేనే కదా తీసుకుంటుంది. ఇప్పుడైతే ప్లేట్లు ఆల్రెడీ ఉండాలి, ఎందుకంటే ఎవరైనా అన్నం అయ్యి ఆకలి అవుతుందని చెప్పేసి వస్తారు కదా పాపం మీద వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి అని చెప్పేసి ప్లేట్లు ఉంటాయి అట్లా మన ఇంట్లో. చెప్పుకుంటే గొప్ప కాదు, కాకపోతే అట్లా ఉంచుకుంటాను నేను. నా ఫ్యామిలీ కాబట్టి అన్నీ షేర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అన్నీ షేర్ చేసుకోవాలి. ఇవైతే నా వంట రూమ్ సామాన్, ఏది వేస్ట్ చేయకుండా అయితే అట్లా. ఇవి పెరుగు డబ్బా చెప్పినా కదండి, ఇవన్నీ ఇంకా బిర్యానీ బకెట్లు అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇవి కానీ వేస్ట్ చేయకుండా అట్లా కాపాడేసుకుంటా. ఇది నా బోల స్టాండ్, ఇది నా వంట సామాన్,
ఇది నా సిలిండర్, ఇది నా ఇదంతా మొత్తం ఇంకా వంటలు చూడండి. మా వంటలు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఎక్కువ సామాన్లు ఏమి ఉండేయండి, ఎందుకంటే నేను ఎక్కువ ఉంచుకోను, అన్నీ ప్యాకింగ్ చేసేస్తాను ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి అవసరమనే యూజ్ అయితే అనేది అవి మాత్రమే ఉంచుకుంటా. అందుకని చెప్పేసి పైన సెల్ఫ్ మొత్తం ఖాళీ ఉంది, చూసిరా ఒకసారి, మొత్తం ఖాళీ ఉంటాయి. కాకపోతే అవన్నీ ఇంట్లో ఇక్కడ మాత్రం పెట్టేసుకున్న సంచులలో, ఎందుకంటే పండగలు వచ్చినప్పుడు తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇది నేనైతే లైవ్ చేసే ఏరియా. ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం, కింద ఉంటే ఎందుకో మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి మా అత్తమ్మ సంచులకు ఆకు తీసుకొస్తాను, ఇవి వర్షాకాలం ఎండాకాలంలో. అందుకని చెప్పి ఇవన్నీ అయితే ఆకు బీడి చేసే ఆకు, తులికాకు అంటాం మా సైడ్. ఎవరైనా వస్తే అమ్మేస్తాం. అదైతే నా పెళ్ళిళ్ళ బాగుంది. ఇది మా అత్తమ్మల బీరువా, ఇది చాప, ఇది బీరువా, ఇది ఇది నేనైతే పైన చాప తట్టిందేమో, బీరువా డోర్ సరిగ్గా పట్టలేదు, పాప తెచ్చినట్టుంది. ఇది మా అత్తమ్మల బీరువా, నా బీరువా అక్కడ ఉన్నది. ఇదైతే మా ఏరియా, చూడండి ఇట్లా ఉన్నది. ఈ ప్యాకింగ్ అయిపోయింది మొత్తం, ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది ఒకప్పుడు. కానీ నేను ఎందుకంటే ఒక ఇంట్లో శ్వాస ఆడాలంటే, బయటకు రావాలంటే ఒకటి మనకి విండో ఉండాలని చెప్పేసి నేనైతే విండో తీసుకున్నా. అయితే విండో అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డైరెక్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మీకోసం నేను మీ ముందుకు వచ్చిన హోమ్ టూర్ తీస్తాను. కాకపోతే నా ఫోన్ డ్యామేజ్ అయింది, అందుకని సిరి ఫోన్ ముందుకు తీసి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా ఈ పార్ట్ 2 పెడుతున్నా, చూడండి. పార్ట్ 1 అందులో ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 3లో మాత్రం ఒక 5 మినిట్స్ అట్లా తీస్తా. ఎందుకు ఈ ఇల్లుకు పార్ట్ 3 పార్ట్ 1 చిన్న ఇల్లు కనుక్కోకండి, ఫోన్ కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పేసి. ఓకే, నాకు అర్థం చేసుకుంటారని చెప్పేసి మరి నెక్స్ట్ వీడియో కలుస్తా.